వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. చుట్టూ పచ్చని పంట పొలాలు, కనుచూపు మేర కొబ్బరి తోటలు, కోనసీమలో ఒక మూలగా ఉన్న ఒక చిన్న గ్రామం. ఆ ఊరిలో ఇంటింటికి గణనాథులు తయారు చేసే హస్త కళాకారులు ఉన్నారు. 3 తరాల నుంచి విగ్రహాలు తయారీలో ప్రసిద్ధిగాంచింది ఆ గ్రామం. వినాయక చవితికి దూర ప్రాంతాలకు అక్కడి నుండే వినాయక మట్టి విగ్రహాలు తరలిస్తారు. అదే అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం మండలం గాడిలంక. ఈ గ్రామం మట్టి విగ్రహాల తయారీకి ప్రసిద్ధి చెందింది. మూడు తరాల నుంచి విగ్రహాలు తయారీలో ప్రసిద్ధిగాంచింది గాడిలంక. సుమారు 100 కుటుంబాలు మట్టి విగ్రహాల తయారీపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నాయి. అక్కడ తయారు చేసే విగ్రహాలకు కేవలం మట్టి, కొబ్బరి పీచు, సహజ సిద్ధమైన రంగులతో తయారు చేసిన విగ్రహాలు మాత్రమే ఉంటాయి. పర్యావరణానికి హాని ఉండదని, నీటిలో సులభంగా కలుగుతాయని తయారీదారులు చెబుతున్నారు. ఇక ఆ గ్రామంలో 3 తరాల క్రితం ఒక్కో కుటుంబంతో ప్రారంభమైన ఈ రోజు 100 కుటుంబాలకు జీవనాధారం విగ్రహాల తయారీ కేంద్రంగా మారింది. వినాయక చవితి, దసరా సమయాలలో వినాయకుడు, దుర్గామాత విగ్రహాలు ఎక్కువగా తయారు చేస్తారు. అయితే వాటిని స్థానిక వ్యాపారులే కాకుండా వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు వచ్చి కొనుగోలు చేసి అమ్మకాలకు తరలిస్తారు. ఈ మధ్య కాలంలో ఇతరులు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు తయారు చేయడం వల్ల తమ మట్టి విగ్రహాలకు బిజినెస్ తగ్గిందని తయారీదారులు చాపుతున్నారు. రాబో కాలంలో మట్టి విగ్రహాలు తయారు చేసేవారు తమ ఉపాధిని కోల్పోవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హస్త కళాకారులు. ప్రభుత్వం మట్టి విగ్రహాల తయారీని కుటీర పరిశ్రమలుగా గుర్తించి రాయితీపై బ్యాంకుల ద్వారా రుణాలు కల్పించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే మా గ్రామంలో గత 4 తరాలుగా ఇదే వృత్తి మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నాం. పూర్వం గ్రామం అంతా కూడా వినాయక చవితి విగ్రహాలు తయారు చేసి దీని మీద ఆధారపడేవారు. ప్రస్తుతం మారుతున్న పరిణామాల దృష్ట్యా కొంతవరకు ప్లాస్టర్ వైపు కొంతమంది మొగ్గు చూపడం వల్ల ఈ మధ్య కాలంలో దీని మీద కొంత ఆసక్తి తగ్గింది. అయితే మళ్ళీ ఈకో ఫ్రెండ్లీ అన్న కాన్సెప్ట్ ఏదైతే వచ్చిందో దానివల్ల పూర్వం ఏదైతే అందరూ ఈ విగ్రహాలు ఇష్టంగా పెట్టుకునేవారో మళ్ళీ అదే కాన్సెప్ట్‌తో విగ్రహ నమూనా అంతా తయారు చేయడం జరుగుతుంది. మేము వినాయక చవితికి ఈ విగ్రహాలే కాకుండా దసరాకి అమ్మవారి విగ్రహాలు, అంతేకాకుండా ఎవరైనా మీ ఇంట్లో కుటుంబ సభ్యుల విగ్రహాలు తయారు చేయాలన్నా కూడా వాళ్ళ ఫోటోగ్రాఫ్ ఇస్తే దాని ఆధారంగా తయారు చేయడం జరుగుతుంది. కళాకారులకు 45 సంవత్సరాలకు ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేసి తమను ఆదుకోవాలని మట్టి విగ్రహాల తయారీదారులు డిమాండ్ చేస్తున్నారు. వర్షాలు వస్తే తయారు చేసిన మట్టి బొమ్మలకు భద్రపరిచేందుకు షెడ్లు లేకపోవడంతో తడిసిపోతున్నాయని, ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తే షెడ్లు లేక టార్బన్ సౌకర్యాలు అవసరం ఉంటుందన్నారు. వాటిని ఏర్పాటు చేసుకుంటామని చెబుతున్నారు. గాడిలంక పేరు పొందిందండి. అంతేత పొల్యూషన్ కోసం మట్టి విగ్రహాలు తయారు చేయడం జరుగుతుందండి. ఇవి చిన్నవారు ఒక గంటలో కరిగిపోతాయండి. అదే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు అయితే ఇప్పుడు 1 ఇయర్ వరకు కూడా అలాగే ఉంటాయండి. ఎన్ని సంవత్సరాలైనా అందులో అలా ఉంటాయండి. అందుచేత మట్టి విగ్రహాల కోసం మట్టి విగ్రహాలు మంచి డిమాండ్ ఉందండి.
డిమాండ్ ఉంది కానీ మాకు ఇక్కడ దీనికి గిట్టుబాటు కట్టట్లేదని తయారు చేసినందుకు. ఇది ఈ విగ్రహాల కోసం మంచి గిరాకీగా ఉన్నా కానీ దూరం నుంచి కూడా వస్తారండి. ఇక్కడ చుట్టుపక్కల పందిర్లకు కానీ మొత్తం అన్ని దేశాల దాకా వెళ్తాయండి ఈ విగ్రహాలు. మేము తయారు చేసిన విగ్రహాలు తయారీలో మమ్మల్ని గుర్తించి మాకు లోన్ ఏమైనా సహకరిస్తే మేము ఇంకా ఎదరికెళ్ళి ఇంకా విగ్రహాలను ఎక్కువ తయారు చేసుకుంటామండి. మట్టి పర్యావరణ పరిరక్షణకు మట్టి బొమ్మల తయారు చేసే తమకు ప్రభుత్వాలు నాయకులు గుర్తించి ఆదుకుంటే రాబోయే తరాలకు తాము చేసే హస్తకళ బతికి ఉంటుందంటున్నారు. లేకపోతే నేటి తరం యువత ఇటువైపుకు వచ్చే అవకాశాలు తగ్గి కనుమరుగయ్యే ప్రమాదం ఉందని విగ్రహ తయారీదారులు చెబుతున్నారు. కాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపుతో మట్టి విగ్రహాలకు డిమాండ్ పెరిగిందని కార్మికులు తెలుపుతున్నారు. ఇంచుమించు 40 సంవత్సరాల బట్టి చేస్తున్నాము. ఇది విగ్రహాలు చేస్తున్నాం. ఇది మెటీరియల్ రాజమండ్రి నుంచి చేస్తున్నామండి. నానశుద్ధ పేపరు మట్టి పౌడర్ వేసి కలిపి తొక్కి తీసి చేస్తున్నామండి. ఇవన్నీ ఫినిషింగ్ అయిన తర్వాత కలరింగ్ మొదలెడతాం. ఇది రాజమండ్రి నుంచి చేస్తున్నామండి. పేపర్ పరుపు నానశుద్ధ మట్టి కలిపి పౌడర్ వేసి తొక్కి మట్టి తొక్కి చేస్తారండి. ఇది లాస్ట్ ఫినిషింగ్ అయిన తర్వాత కలరింగ్ మొదలెడతామండి. కలరింగ్ చేస్తాం. నుంచి దీని కాలనే నమ్ముకుని బ్రతుకుతున్నాం. అలాగా ఇంచుమించు 40-50 సంవత్సరాల ముందు అలా చేస్తున్నాం. ఏ విధమైన సహకారం లేదు గవర్నమెంట్ వల్ల. హైదరాబాద్ వెళ్తాయండి, వైజాగ్ వెళ్తాయి. తర్వాత ఇక్కడ ఎక్కువ పన్నీళ్ళు వేసుకునే వాళ్ళకి ఇస్తూ ఉంటామండి. వార్షికంగా ప్రతి సంవత్సరం ఇంటికి ఇస్తామండి. అలాగే చేస్తామండి. అదే చవితి 2-3 నెలల ఉండగా మొదలెడతాం. ఘనాలన్నింటినీ ఏకతాటిపై నడిపించేవాడు ప్రథమ పూజ్యుడు, సత్య ప్రమాణాల దేవుడు. వినాయకుడంటే విశేషమైన నాయకత్వ లక్షణాలు కలిగినవాడు, ప్రకృతి ప్రేమికుడు, వ్యక్తిత్వ వికాస నిపుణుడు. గెలవాలని సంకల్పం ఉంటే సాధించలేనిది ఏమీ లేదని, స్వీయ లోపాలను గుర్తిస్తే కుశాగ్ర బుద్ధితో దాన్ని అధిగమించవచ్చని నిరూపించాడు. కండ బలముతోనే ఘనకార్యము సాధించలేరు, బుద్ధిబలం తోడైతేనే విజయము వరింపగలరు అన్నాడు ఓ కవి. శరీర బలం కన్నా బుద్ధిబలం గొప్పదని చాటిన వ్యక్తిత్వ వికాస నిపుణుడు వినాయకుడు. ప్రకృతి దేవుడు ప్రకృతిని భగవత్ స్వరూపంగా భావించి ఆరాధించే వినాయకుణ్ణి కలకత్తా నుంచి నైపుణ్యం కలిగిన తయారీదారులను పిలిపించి వినూత్న రీతిలో కెమికల్స్ వాడకుండా కాలుష్యరహిత మట్టి విగ్రహాలను తయారు చేయించాడు చిత్తూరు జిల్లా బి కొత్తకోట పట్టణానికి చెందిన రవి. తయారు చేసిన ఈ అద్భుతమైన మట్టి విగ్రహాలను స్థానికులే కాకుండా పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు నుంచి కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అయితే సులువుగా నీటిలో కరిగిపోయే పర్యావరణ కాలుష్యరహిత మట్టి విగ్రహాలకు డిమాండ్ ఎక్కువగా ఉందని అంటున్నాడు వ్యాపారవేత్త రవి. పండగ దగ్గరలోనే ఉంది. పండగకి గణేష్ విగ్రహాలు మొత్తం ముస్తాబవుతున్నాయి. మన దగ్గర మట్టి విగ్రహాలే అవైలబుల్ ఉంది, పిఓపి లేదు. ప్రతి ఒక్కరూ మట్టిని ఆదరించాలని కోరుకుంటున్నాను. ప్రతి ఇవి మనము నీళ్ళలోకి నిమజ్జనం రోజు వేస్తున్నాగానే కరిగిపోతాయి, పిఓపి కరగదు. కాబట్టి మనము ఏదో చిన్నగా ఈ సంవత్సరమే స్టార్ట్ చేసినాము మారాలని. మీరు కూడా మారాలని కోరుకుంటూ అందరూ మట్టి విగ్రహాలే పూజించవలసిందిగా కోరుతున్నాము. దూరం రాయచోటి, బెంగళూరు, మదనపల్లి, నిన్నే ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో రామాచర్ల, చాలా దూరం నుంచి వచ్చి బుక్ చేసుకుంటున్నాము. రేట్ ఏమాత్రం పెట్టారండి? రేటు అందరికీ అనుగుణంగానే ఉన్నాయి. అంటే డిజైన్ కొద్దీ రేట్లు డిజైన్కి ఒకటే ఉన్నాయి మన దగ్గర.
సింగిల్ పీసులు అన్నీ ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చితే అట్లా బాగా డిజైన్కి సింగిల్ పీసులు అయితే లైక్ చేస్తుంటే కస్టమర్స్ ప్రతి ఒక్కరికి సింగిల్గానే తయారు చేసి ఇస్తున్నాము. ఎవరైనా వచ్చే సంవత్సరానికి ఇప్పుడు అవైలబుల్ లేదు, నెక్స్ట్కి ఫోటో తీసుకొస్తే ఫోటో ప్రకారం చేసి ఇచ్చేస్తాం. వినాయకుడు విలువైన నగలు ఆభరణాలు కోరడు. ప్రకృతిలో లభించే పత్రాలు సేకరించి భక్తితో అర్పిస్తే సంతోషపడతాడు. పార్వతీదేవి మంగళస్నాన సమయంలో ఆమె శరీర నలుగుపిండి ద్వారా వినాయకుడు రూపుదాల్చినట్లుగా శివపురాణం చెబుతున్నందున ఆయన పృథ్వీతత్వానికి ప్రతిబింబం. పంచభౌతికమైన శరీరంలో మూలాధారాన్ని పృథ్వీతత్వంతో మేళవిస్తారు. కొండంత దేవుడికి కొండంత పూజా ద్రవ్యాలు కానుకగా సమర్పించలేమన్నట్లుగా ఉన్నంతలో భక్తితో మనస్ఫూర్తిగా ఆరాధించేలా ఈ వృత్తి విగ్రహాన్ని పూజిస్తే కొండంత కష్టాన్ని బోధితో గణనాథుడు తొలగిస్తాడని భక్తుల విశ్వాసం. बिजन खां हम कलकत्ता से आया, ये मिट्टी के गणपति बना के आया। ये मिट्टी का मूर्ति अच्छा है, ये कोई पानी से देगा तो वो ये हो जाएगा, ड्राई हो जाता, इसीलिए सेवा अच्छा है, ठीक है ना। अभी ये यूज़ करने के लिए मिट्टी का गणपति यूज़ करने से अच्छा होता। దేశవ్యాప్తంగా గణపతి ఆరాధన ఉన్న మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, తెలుగు రాష్ట్రాల్లో మరింత ఘనంగా జరుపుకుంటారు. తమిళనాడులో ఇది 2 రోజుల పండుగ కాగా ఇతర ప్రాంతాల్లో 9 రోజుల పండుగ. అష్టలక్ష్ములు మాదిరిగానే గణపతులను కూడా అనేక రూపాల్లో కొలుస్తారు. అలాగే వినాయక చవితి నాడు ప్రసాదాలు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా ఉంటాయి. తెలంగాణలో తుమ్ముకూర చింతకాయతో వండిన పప్పులు నైవేద్యంగా పెడతారు. వినాయకుడికి తుమ్ముకూరంటే ఇష్టమని విశ్వాసం. ఆయన కేవలం మన భారత విశ్వాసాలకు సంబంధించినటువంటి దైవమే కాదు, మన దేశంతో పాటుగా అనేక ఆసియా దేశాలలో వేల ఏళ్ల క్రితం నుంచి వినాయక ఆరాధన ఉందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్నట్లుగా భారతీయ విశ్వాసం అంటే ఉల్లాసం, ఉత్సాహం, వికాసం. ఈ మూడింటి కలయిక మీదే మన భారతీయ విశ్వాసం నడుచుకోవాలి. అలా కాకుండా కేవలం ఉల్లాసం, ఉత్సాహం ఉండి వికాసం లేకపోతే అది వికృతం అవుతుంది. మనం అనుసరించాల్సింది వికృతిని కాదు, ప్రకృతిని. ప్రకృతిని, పర్యావరణాన్ని ప్రేమించాలి. దాంతో చెలిమి చేయాలి, కాపాడుకోవాలి. తన రూపమైన ప్రకృతిని ప్రేమించి ఆరాధించండి, అది సర్వదా రక్షిస్తుంది అనే సందేశాన్ని ఇక్కడ వినాయకుడి ద్వారా మనం గ్రహించవలసి ఉంది. భయంకరమైనటువంటి కెమికల్స్తో కూడిన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల్ని వాడటం సహేతుకం కాదు. కెమికల్స్తో తయారైన విగ్రహాల వలన ప్రకృతికి ఎంతో కీడు జరుగుతుంది. అది మానవాళికి ముప్పు. ఇది గణపతికి ప్రీతికరమైనది కాదు. అది గ్రహించి మట్టి విగ్రహాలతో ఆ విగ్రహ రూపంలో గణనానికి ఆరాధించి మనం భారతీయులుగా గర్విద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు మొదలయ్యాయి. వినాయకుడి విగ్రహాలు పెట్టేందుకు మండపాలను నిర్వాహకులు సిద్ధం చేశారు. అయితే శ్రీకాకుళం జిల్లా చీమలవలస గ్రామానికి చెందిన అమ్మ దేవస్థానం వారు 20,000 మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. హిందువుల ఆదిదేవుడు వినాయకుడి ఉత్సవాలు దేశవ్యాప్తంగా కూడా మొదలయ్యాయనుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే దేశవ్యాప్తంగా కూడా ఈ గణేశుడి ఉత్సవాల్లో భాగంగా అయితే ప్రతి దగ్గర, ప్రతి వీధిలో, వాడలో కూడా ఈ విగ్రహాలు ప్రతిష్ఠించడానికి సన్నాహాలు అయితే చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఆమలవలసం మండలానికి చెందిన అమ్మ దేవస్థానం సనపల శ్రవణ్ కుమార్ మాత్రం వినూత్నంగా ప్రతి ఏడాది కూడా ఈ పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా మట్టి
విగ్రహాలను మాత్రం ఉచితంగా పంపిణీ చేస్తున్న పరిస్థితి ఉంది. మనం చూసుకుంటే సుమారు 20,000 విగ్రహాలని ఆయన స్వయంగా ప్రతి ఏడాది కూడా తయారు చేపించి ప్రతి విలేజ్ లో కూడా అదే మండలాల్లో కూడా పట్టణ కోడళ్లలో కూడా ఈ పంపిణీ చేసే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే సామాజిక స్వత అనేది ప్రతి ఒక్కరికి ఉండాలని, అదేవిధంగా చూసుకుంటే ఆ భగవంతుని పూజించడంలో కూడా మానవాళికి ఆటంకం కలిగించకుండా ఉండాలనేసి ఏదైతే ప్లాస్టర్ ఆఫ్ పాలిస్ రకరకాలైన కలర్స్తో చేసే విగ్రహాలు వాడడం వల్ల వాటర్ కాలుష్యం అయ్యి ఆ పశు జీవరాశులు కూడా ముచ్చవతపడిన పరిస్థితులు అయితే ఉంటున్నారనేసి ఇవన్నీ ఆలోచించి ఈ మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నామని చెప్తున్నారు నిర్వాహకులు. అయితే మనతో పాటు నిర్వాహకులు సనపల శ్రవణ్ కుమార్ తండ్రి గారు ఉన్నారు. అయ్యా, చూసుకుంటే ఈ విగ్రహాల పంపిణీ అనేది ఎప్పుడు పెట్టి చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? జయ శ్రీరామ్, జయ హనుమాన్. హనుమాన్ పీఠాధిపతి చిరుమల సార్. ఇవాళ సమాజాన్ని పట్టి పీడించినటువంటిది వాతావరణం కాలుష్యం అనేటువంటిది సమాజాన్ని పట్టి పీడిస్తుంది. అదేంటంటే వాహనాలు విడిచిపెట్టినట్టుగా పొగల వల్ల కానివ్వండి, లేకపోతే మనం చెత్తా చెదారంలో వచ్చినటువంటి దుమ్ము ధూళి వల్ల కానివ్వండి, అలాగే విగ్రహాలు పాలిథిన్ కవర్ల వల్ల కానివ్వండి, వాతావరణం పూర్తిగా కలుషితం అయిపోయి చాలా మట్టుగా చాలామంది ప్రజలు కానివ్వండి, జంతువులు కానివ్వండి రోగాలు పాలై చాలా మరణాలు సంభవించడం జరుగుతుంది. అందుకు అటువంటి నుండి కొంతవరకు మన సమాజాన్ని పరీక్షించాలనే ఉద్దేశం చేత ఈ మట్టి విగ్రహాలు అనేటువంటిది నేటికి 4 సంవత్సరాల నుండి మేము పంచడం అనేటువంటిది ప్రారంభించాము. అక్కడి నుండి కూడా అనేకమైన గ్రూపులు 120 గ్రూపులు మా అమదావస్థానం తన గ్రూపుల వాళ్ళు వచ్చి వాటర్తో పట్టుకొచ్చి వెళ్ళి ఆ విగ్రహాలని గ్రామాలు తీసుకెళ్ళి పంచడం జరుగుతుంది. అంతేకాకుండా మేము కూడా మా వాహనం ద్వారా ఆమదాలవలస, శ్రీకాకుళం, సరుబుజ్జిలి, బూర్జ ప్రక్క మండలాల్లో తీసుకెళ్లి పంచడం అనేటువంటిది జరుగుతుంది. దీనివల్ల ఈ విగ్రహాలు మట్టి విగ్రహాలు చేసినందువల్ల ఎవరికి కూడా ఈ విగ్రహంతో పూజ చేసినందువల్ల చాలా వరకు ఆ పూజ చేసేటప్పుడు కూడా ప్లాస్టర్ ఆఫ్ పాలిస్ తాలూకా ఆ విషవాయువులు మనకి పీల్చడం ఉంటుంది. అలాగే అటువంటి పరిస్థితి లేకుండా స్వచ్ఛమైనటువంటి మట్టితో తయారు చేసిన విగ్రహాలు పూజ చేసుకోవడం వల్ల మనకి అన్ని రకాలుగా కూడా ఆరోగ్యం కూడా బాగుంటుంది. తర్వాత ఈ మట్టి అనేది భూదేవత మట్టి. ఈ మట్టి అనేటువంటిది లేకపోతే ఈ మానవ సమాజం లేదు, భూదేవత లేకపోతే మానవ సమాజం లేదు. అటువంటి మన జీవనాధారమైనటువంటి మానవుడు జీవించడానికి ఆధారభూతమైనటువంటి ఈ మట్టితోటి విగ్రహాన్ని చేసి మనం పూజ చేసినందువల్ల కూడా మరి సమస్త దేవతల తాలూకు శక్తులు కూడా ఈ మట్టి ఇమిడీకృతమై ఉంటాయి. కాబట్టి ఈ మట్టి ద్వారా చేసినటువంటి వినాయక విగ్రహాలు పూజ చేస్తే అత్యంత వేగంగా వినాయకుడి యొక్క దివ్య కిరణాలు అనేటువంటి మన సోకి మనకు ఉండేటువంటి కొన్ని దోషాలను నివృత్తి చేయడానికి అది సహాయపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ మట్టి విగ్రహాలతో పూజ చేయడానికి ప్రతి ఒక్కరు ముందుకొచ్చి మట్టి విగ్రహాలతో పూజ చేస్తే సమాజం అనేక రకాలుగా అభివృద్ధి చెందడానికి బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలతో పూజ చేయాలని విన్నవిస్తున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ఈ మట్టి విగ్రహాలు మనం పంపిణీ చేసినందుకు చాలా బాగా స్పందన వస్తుంది. ఎందుకంటే మనం వాట్సాప్లో గ్రూపుల్లో పెట్టేటప్పుడు వెంటనే వాళ్ళు స్పందించి ప్రతి గ్రామం నుండి ఆటోలు పట్టుకుని వాళ్ళని పట్టుకుని వచ్చి విగ్రహాలను వచ్చి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఊరు కూడా అమదావస్థానం బ్యానర్ పెట్టి పంపిణీ చేసి మళ్ళీ వెంటనే మనకు ఆ ఫొటోస్ కూడా పంపించడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి గ్రామం నుండి కూడా మంచి అవేర్నెస్ వచ్చింది. అందరూ కూడా మట్టి విగ్రహాలతో పూజ చేయాలనేటువంటి ఆలోచన ప్రజల్లో కలిగించడానికి మా తాల ప్రయత్నం అనేది కొంతవరకు దోహదపడ్డదని మేము చెప్పక తప్పదు. అంటే ఈ విగ్రహాలను మీరు పూజ చేసి ప్రాణ ప్రతిష్ఠ చేసి కూడా పంచుతున్నారు అంటున్నారు, వాస్తవం. ప్రతి సంవత్సరం కూడా ఋతువులను పిలిపించి మొదట మనం విగ్రహాలు ప్రాణ ప్రతిష్ఠ చేశాక ఆ పూజా కార్యక్రమం అయ్యాక అప్పటి నుండి ఆ చేసిన తర్వాతే విగ్రహాలు ఇవ్వడం జరుగుతుంది. మామూలుగా తెచ్చి మనం విగ్రహాలు ఇచ్చడం అనేటువంటి ప్రతి సంవత్సరం కూడా మేము చేసే కార్యక్రమం అదే. విగ్రహం మామూలుగా కాకుండా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేసేటప్పుడు మాత్రమే దాన్ని మనం పూజించేటప్పుడు దానికి మరికొంత శక్తి పవర్ పెరుగుతుంది. ఆ పవర్ మనం పూజించేటప్పుడు మనల్ని సోకి మనలో ఉండేటువంటి దోషాలను నివృత్తి చేసి మనల్ని కొంతవరకు ముందుకు నడిపించడం దోహదపడుతుంది అనమాట.
ఏదైతే ఇప్పుడు మనం చూసుకుంటే ఈ సుమారు 20,000 విగ్రహాలు అయితే పర్యావరణాన్ని రక్షించే క్రమంలో అయితే వీళ్ళు గత ప్రతి ఏడాది కూడా 20,000 విగ్రహాలు జిల్లా వ్యాప్తం కూడా పంపించేస్తున్నారు. అయితే బీఆర్కే న్యూస్ కూడా ఏదైతే పర్యావరణం పరిరక్షించాలి, మట్టి విగ్రహాలని మాత్రమే పూజించాలనే నినాదంతో కూడా ముందుకు వెళ్తుంది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరు కూడా తాము పూజించే గణేశుడి విగ్రహాలు మాత్రం మట్టితో తయారు చేసిన విగ్రహాలే పూజించాలని కూడా ఇక్కడ స్వామివారు తెలుస్తున్న పరిస్థితి ఉంది. మనం చూసుకుంటే ఈ విగ్రహాలను కూడా పూర్తిగా ప్రాణప్రతిష్ఠ చేసి భక్తులకి అందుబాటులోకి ఇస్తున్నారు. ఇది కూడా పూర్తిగా ఉచితంగా ఇస్తున్నామని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చేవారు కూడా తీసుకువెళ్ళొచ్చు, లేదా వీళ్ళు స్వయంగా ట్రాన్స్పోర్టింగ్ ఏర్పాటు చేసి విలేజ్లని పంపించే పరిస్థితి కూడా ఉందని చెప్తున్నారు. ఎవరికైనా విగ్రహాలు కావాలంటే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కానీ ఇతర జిల్లాలకు సంబంధించి కానీ అన్నదాస్థానం సంప్రదిస్తే స్వయంగా ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేసి విగ్రహాలు కూడా ఉచితంగా ఇస్తామని మాత్రం ఇక్కడ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సంతోష్తో రాము, బీఆర్కే న్యూస్, శ్రీకాకుళం. మట్టి విగ్రహాలతో ఆ గణనాథుని ఆరాధిద్దాం, మనం భారతీయులుగా గర్విద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం. ఇది స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.